గుంటూరు జిల్లా జైలుకు బాపట్ల పోలీసులు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని బాపట్ల పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. బాపట్ల కోర్టులో పోసానిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పలు చోట్ల పోసాని మురళీకృష్ణపై కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్ పై అరెస్టులు చేసేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. తాజాగా అరెండల్పేట పోలీసులు పీటీ వారెంట్ చేశారు. గుంటూరు జిల్లా జైలుకు బాపట్ల పోలీసులు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని బాపట్ల పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. బాపట్ల కోర్టులో పోసానిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్ పై అరెస్టులు చేసేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. తాజాగా అరెండల్పేట పోలీసులు పీటీ వారెంట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, సినీ నటుడు ఎవరైతే పోసాని మురళీకృష్ణ ఉన్నారో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కేసులు అన్ని స్టేషన్లో కూడా దరిదాపుగా చాలా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆయన ఏదైతే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అయితే ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లోనే కేసులు అయితే నమోదు చేసే ఫిర్యాదులు అయితే ఇచ్చారు కానీ అవి కేసులు కట్టలేదు. ప్రజెంట్ అయితే మాత్రం కేసులు కట్టిన పరిస్థితి అయితే ఉంది. నేనైతే ఇక్కడ గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉన్నాను. జిల్లా జైల్లో ప్రజెంట్ అయితే పోసాని మురళీకృష్ణ కనపడుతున్న పరిస్థితి అయితే లోపల ఉన్నారు. ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన మీద గతంలో వేసినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు అయితే మాత్రం ఒకరికొకళ్ళు ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఆయన అరెస్ట్ చేసేందుకు, ఆయన పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించే ప్రజెంట్ అయితే మాత్రం బాపట్లలో కూడా ఆయన మీద ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి, అలాగే దాన్ని కూడా పీటీ వారెంట్ వేశారు. ఇక అంతేకాకుండా అనంతపురము, దానితో పాటుగా కూడా ఇక్కడ అల్లూరు జిల్లాకి సంబంధించి అక్కడ కూడా పీటీ వారెంట్లు చేశారు. ఇక 13 కేసులు అయితే పూర్తిగా కూడా ఆయన మీద అయితే ప్రజెంట్ ఉన్నాయి. వాటికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం పీటీ వారెంట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బాపట్ల నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే ప్రజెంట్ విచారణలో ఉన్నాయి. ఈ పీటీ వారెంట్లకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం అరెస్ట్ చేసి అక్కడికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఫస్ట్ ఏదైతే రాజంపేటలో మొట్టమొదట అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్నైతే మాత్రం నర్సరాపేటకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ నర్సరాపేటలో కిరణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు కట్టడం, ఆ పీటీ వారెంట్ మీద అక్కడ నుంచి కూడా నర్సరాపేటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నిన్న నర్సరాపేటలో ఆయన తీసుకొచ్చిన తర్వాత అక్కడ సరైనటువంటి వస్తువులు లేని కారణంగా నర్సరాపేట జైలు నుంచి ప్రజెంట్ గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జైలు నుంచి ఆయన ప్రజెంట్ అయితే మాత్రం బాపట్లకు సంబంధించిన పోలీసులు అయితే పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి తీసుకెళ్తారని అయితే సమాచారం అయితే మన దగ్గర ఉంది. అదేవిధంగా కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికైతే బాపట్లకు సంబంధించినటువంటి పోలీసులు రావడం, ఆయనకి పీటీ వారెంట్గా అరెస్ట్ చేసి ఆయన్ని బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన ఆ ప్రభుత్వం అండతో కానివ్వండి, లేకపోతే అప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ పదవికి సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆయన అయితే మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సొంత పార్టీలో కూడా అతని మీద ఒక రకమైనటువంటి ఏహభావాన్ని కలిగించినాయని చెప్పాలి. ఆ తర్వాత
ప్రధానంగా పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి కరెక్ట్గా సమాధానం చెప్తాను అన్నట్లుగానే ప్రజెంట్ పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి చోట అన్ని చోట్ల కూడా కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ నుంచి ఆయన్ని బాపట్ల అదేవిధంగా కూడా ప్రజెంట్ అయితే ఆయన కడప నుంచి పల్నాడు జిల్లాకు వచ్చారు. పల్నాడు జిల్లా నుంచి ఇప్పుడు గుంటూరు జిల్లా, రేపు అయితే బాపట్ల జిల్లాలో ఉంటారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఏవైతే పీటీ వారెంట్లో కేసులు వేసి ఉన్నాయో ఆ జిల్లాలన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నింటికి కూడా న్యాయస్థానాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం 10 రోజులు రిమాండ్ అయితే నరసరాపేటకు సంబంధించినటువంటి కోర్టు అయితే విధించినటువంటి పరిస్థితి. ఏకంగా ఆయన అయితే మాత్రం ప్రధానంగా ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే మాత్రం తీర్థయాత్రలు చేసిన విధంగా కూడా ప్రజెంట్ ఆయన పరిస్థితి అయితే మాత్రం జైలు యాత్రలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక సబ్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా కూడా నోటిని అడ్డు లేకుండా మాట్లాడినందుకు తగిన శాస్తి జరిగిందని జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి బాపట్లకు సంబంధించినటువంటి పోలీసులు రావటం, ఆ తర్వాత ఆయన పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి బాపట్లకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా నిన్నైతే మాత్రం కొంత ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు అయితే వచ్చి కొద్దిగా హల్చల్ చేశాడు. కానీ ఆ తర్వాత ఈరోజు అయితే కనీసం ములాఖాతులు కూడా ఆయన్ని కలవనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కోసం వచ్చిన వాళ్ళంటూ కూడా ఎవరూ లేరు. ఆయన ఒక సాధారణ ఖైదీగానే ఇప్పుడు అయితే మాత్రం ట్వీట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరి చూడాలి, మరి ఇంకా వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి ఆయన ములాఖాతులు కలిసే అవకాశం ఉంటుందో, లేకపోతే ఇక్కడ నుంచి ఆయన పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుందో. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.